ఆచి చికెన్ మసాలా. తెలంగాణపై కాషాయ పార్టీ కేంద్రం గురిపెట్టిందా? 2028 ఎన్నికలే టార్గెట్ గా మిషన్ తెలంగాణ మొదలుపెట్టిందా? ఇందులో భాగంగానే ప్రధాని మోడీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయిందా? ఓ దశాబ్ద కాలంగా బెంగాల్లో అధికారం కోసం బీజేపీ నేతలు చేయని ప్రయత్నాలే లేవు. కానీ ఇప్పుడు బెంగాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ను నడిపించబోతున్నారు. 2028లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తామని ప్రధాని ప్రకటించబోతున్నారా? ఇందుకోసమే మిషన్ తెలంగాణను శ్రీకారం చుట్టబోతున్నారా? తెలంగాణలో అధికారం కోసం కాషాయ పార్టీ మిషన్ తెలంగాణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఓ దశాబ్ద కాలంగా అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫెయిల్ అవుతుండడంతో ఈసారి ప్రధాని మోదీని నేరుగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రాబోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లతో చేపట్టే పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఆ తర్వాత 3 లక్షల మందితో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ ఎంపీలు, నేతలు జన సమీకరణకు సిద్ధమయ్యారు. అటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనపై కమలం పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ పర్యటనలో ప్రధాని ఏమి మాట్లాడతారు, పార్టీ వర్గాలకు ఏదైనా టార్గెట్ ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రావాలని కమలం పార్టీ 10 ఏళ్లుగా కలలు కంటోంది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన బీజేపీకి 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ఎన్నికల్లో మరో 2 ఎమ్మెల్యేలు తగ్గి కేవలం 3 మాత్రమే గెలిచారు. ఇక 2023 ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే మరో 8 మంది ఎంపీలు విజయం సాధించారు. ఇదే సమయంలో కాషాయ పార్టీకి ఓటు బ్యాంకు ఒక్కసారిగా 20% చేరుకుంది. అయితే పార్టీ తరపున ఎమ్మెల్యేలు గెలవకపోయినా ఓటింగ్ శాతం పెరగడంతో ఇదే ఉప్పును 2028 వరకు కొనసాగిస్తే అధికారం చేతిలోకి రావడం ఈజీ అని కాషాయ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా బెంగాల్లో కాషాయ పార్టీ జెండా ఎగిరింది. దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఎంసీ కంచుకోటను ప్రధాని మోదీ బద్దలు కొట్టారు. 2016లో బీజేపీకి బెంగాల్లో కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ 2024 వచ్చేసరికి 234 సీట్లకు గాను ఏకంగా 207 సీట్లలో కాషాయ పార్టీ జెండా ఎగరడంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే ఈ గెలుపు అంత ఈజీగా రాలేదని కమలం పార్టీ పెద్దలు చెబుతున్నారు. బెంగాల్లో గెలుపు కోసం ఓ దశాబ్దం పాటు శ్రమ, విశ్రాంతి లేని పోరాటం ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు బీజేపీ ఏదైనా రాష్ట్రంపై గురి పెడితే వికెట్ పడాల్సిందే అంటున్నారు. గతంలో ఏదైతే ప్రయోగాలు బెంగాల్లో చేశారో ఇక మీదట తెలంగాణలోనూ ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు కమలనాథులు రెడీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఓసారి కర్ణాటకలో అధికారం నిలబెట్టుకున్నామని, 2028లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రధాని మోదీ టూర్కు రావడం వెనుక అనేక ప్రత్యేకతలు ఉన్నాయని బీజేపీ చెబుతోంది. దేశ ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ విజయం సాధించాక తెలంగాణ టూర్కు రావడం ఇదే తొలిసారని అంటున్నారు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించింది. కొన్నేళ్లుగా బీజేపీకి మింగుడు పడని వ్యవహారంగా మారిన మమతా బెనర్జీని గద్దె దింపారు. ఈ సంబరాలు జరుగుతున్న సమయంలోనే ఆయన తెలంగాణకు వస్తుండడంతో నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అన్న సంకేతాలను ప్రధాని పంపించారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే తెలంగాణలో అధికారానికి చేపట్టే ముందు ప్రధాని మోదీ ప్రజలకు అనేక వరాలు అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో హై స్పీడ్ రైలు కారిడార్ను ప్రకటించారు. ఇప్పుడు దాదాపు 9,000 కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఆ తర్వాత కూడా
అనేక పథకాలు ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంటే తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూపిస్తూ 2028లో ఎన్నికల వేట ప్రారంభించే అవకాశాలను క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో కాషాయ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. మొత్తం మీద ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలని కాషాయ పెద్దలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతా కాషాయమయం చేశారు. నగరంలోని అనేక సెంటర్లలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రధాని చేత శభాష్ అనిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని మోదీ సికింద్రాబాద్ సభలో ఏం మాట్లాడతారు? తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెబుతారా? దీన్ని మించిన డైలాగులు ఏవైనా చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది.